యా ట్రంప్ యొక్క టారిఫ్లు గత కొన్ని రోజులుగా మనం చూస్తుంటే ట్రంప్ టారిఫ్ల గురించే మొత్తం చర్చ జరుగుతుంది. ముఖ్యంగా రీసెంట్గా 50% టారిఫ్లు అయితే విధించడం జరిగింది. రష్యాతో చమురు డీల్ని అయితే డీల్ సెట్ అంటే చమురు డీల్ని క్యాన్సిల్ చేసుకుంటేనే టారిఫ్లు మేము తగ్గిస్తామని స్టేట్మెంట్ చేయడం జరిగింది. సో దానివల్ల మార్కెట్లో అయితే కొంచెం వాలటిలిటీ అయితే కనిపించింది. సో ఎప్పుడైతే కరెంట్ అంటే లిక్విడిటీ మార్కెట్ దెబ్బతింటుందో అన్ని కమ్యూనిటీ మార్కెట్ అయితే ఎక్కువగా ఇన్వెస్టర్లు కమ్యూనిటీ మార్కెట్ సైడ్ ఎక్కువగా చూస్తారు. సో ఆటోమేటిక్గా కమ్యూనిటీ మార్కెట్ అంటే మనకు గోల్డ్ అండ్ సిల్వర్గా వెళ్ళిపోతుంది. అండ్ గోల్డ్ ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చా, గోల్డ్ మార్కెట్ ఎలా ఉంది, మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రమేష్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ప్రజెంట్ చూస్తే వాలటిలిటీ మార్కెట్ అయితే బాగా కనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మనం గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయొచ్చా, అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి, అంటే మ్యాక్సిమం ప్రైస్ ఎంతవరకు వెళ్ళొచ్చు, ప్రజెంట్ ప్రైస్ ఏంటి, ఒకసారి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఏం చెప్తారు? గోల్డ్ డెఫినెట్గా పాజిటివ్గానే ఉంది. ఎందుకంటే 1,02,000 1,04,000 కూడా టచ్ చేసింది, ఆల్ టైమ్ హై టచ్ చేసింది. అలాగే సిల్వర్ కూడా ఆల్ టైమ్ హై టచ్ చేసింది. ఓకే. సో గోల్డ్ కన్నా కొద్దిగా సిల్వరే ఎక్కువ పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే. ప్రజెంట్ ఏంటంటే ఎవరైతే మార్కెట్ గురించి భయపడతారో, లేకపోతే ఎక్కువ రియల్ ఎస్టేట్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేని అనుకుంటారో, లేకపోతే ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్లో ఎక్కువ పెట్టేసి మొత్తం ఒకటే అసెట్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ డెఫినెట్గా గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. కాకపోతే ఏంటంటే గోల్డ్ ఏంటంటే డైరెక్ట్ కాకుండా మనం ఈటీఎఫ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే బెటర్, ఫిజికల్ గోల్డ్ కాకుండా. సో ఫిజికల్ గోల్డ్ అయితే మనకి ఏమవుతుందంటే అనవసరంగా మళ్ళీ వ్యాట్ అని, జిఎస్టీ అని, ఛార్జెస్ అని, సో మనకు చాలా అమౌంట్ ఆఫ్ ఛార్జెస్ ఎక్కువ పడతాయి. సో దానికోసమే మనం హ్యాపీగా ఆన్లైన్లో గోల్డ్ కొనుక్కుంటే మనకు ఛార్జెస్ ఏమి ఉండవు, డైరెక్ట్గా రిటర్న్ ఎంత ఉందో అంత మనకి రిటర్న్ వచ్చేస్తుంది. లేదు కొంతమంది గోల్డ్లో కూడా మార్కెట్ పెరిగితే ఇప్పుడు గోల్డ్ పడే అవకాశం కూడా ఉంది. ఓకే. మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి, అది కూడా ట్రంప్ టారిఫ్ ఉండబట్టి మనకి యాక్చువల్గా గోల్డ్ పెరుగుతుంది. మళ్ళీ మార్కెట్ రికవర్ అయితే, లేకపోతే ఇప్పుడు మనకి యాక్చువల్గా 2-3 వరుసగా ట్రంప్తో సమావేశాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి 11th ఈరోజు నైట్ మనకి చైనాతో ట్రంప్కి ఆల్రెడీ మీటింగ్ ఉంది. దాని తర్వాత August 15th రోజు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తోటి కూడా ట్రంప్కి మీటింగ్ ఉంది. ఓకే. ఆ రెండిట్లో ఏమైనా పాజిటివ్ థింగ్స్ వస్తే మళ్ళీ మార్కెట్ పెరిగితే మళ్ళీ గోల్డ్ పడుతుంది. అంటే ఓవరాల్గా మీరు ప్రజెంట్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ గురించి అంటే చేయొచ్చు అంటారా, ఏం చెప్తారు? డెఫినెట్గా చేయొచ్చు, కానీ ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా కొద్దిగా ఎస్ఐపి లాగా ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. ఓకే. లేదంటే మల్టీ అసెట్ ఫండ్స్ అని ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లోనే. ఓకే. సో మనకు తెలిసినట్లే మ్యూచువల్ ఫండ్స్లో అన్ని రకాల ఫండ్స్ వచ్చాయి. అలాగే నెక్స్ట్ బెస్ట్ కేటగిరీ వచ్చేసి మల్టీ అసెట్ ఫండ్. ఓకే. ఇది అప్కమింగ్ ఫండ్, ఆల్రెడీ చాలా సక్సెస్ఫుల్ అయింది, చాలా మంచి రిటర్న్స్ ఉన్నాయి. మల్టీ అసెట్ ఫండ్స్ అంటే ఇందులో ఈక్విటీ అండ్ కమ్యూనిటీ రెండు ఉంటాయా సార్? ఇందులో 4 రకాల అసెట్స్ ఉంటాయి. ఓకే. ఒకటి వచ్చేసి గోల్డ్, రెండోది వచ్చేసి ఈక్విటీ మార్కెట్ ఉంటుంది, మూడోది వచ్చేసి రియల్ ఎస్టేట్ కూడా ఉంటుంది, రియల్ ఎస్టేట్ రీట్స్ రూపంలో. ఓ సూపర్. నాలుగోది వచ్చేసి డెట్ ఫండ్స్ కూడా ఉంటాయి. సో మనకి కంపల్సరీగా మనకి వాళ్ళు ప్రతి ఒక్క ఫండ్ కూడా 10% ఏదో ఒక అసెట్లో కంపల్సరీ పెట్టాల్సిందే. అయితే మనకి ఎట్లాంటి వాలటిలిటీ ఉన్నా కొంచెం అది పాజిటివ్గానే ఉంటుంది. అవును, ఇప్పుడు మార్కెట్ హైలో ఉన్నా కూడా, మార్కెట్ బాగున్నా కూడా ఒక 10% గోల్డ్లో ఉండాల్సిందే, ఒక 10% రియల్ ఎస్టేట్లో ఉండాల్సిందే, రీట్స్లో ఒక 10% వచ్చేసి డెట్ ఫండ్లో ఉండాల్సిందే. అప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ బాగున్నప్పుడు కొద్దిగా ఏమవుతుందంటే ఎక్కువ పర్సెంట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సపోజ్ ఒక 50% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు, రిమైనింగ్ వాటిలో 10% ఇన్వెస్ట్ చేస్తారు, 10-15% ఇన్వెస్ట్ చేస్తారు. సపోజ్ మార్కెట్ ఇలాగ వాలటాలిటీ ఎక్కువ ఉంది అనుకోండి, మనం చూసాం ఫ్రైడే మార్కెట్ బాగా పడింది, 200 పాయింట్స్ మైనస్ అయింది, ఆల్రెడీ ఈరోజు 200 పాయింట్స్ మళ్ళీ రికవర్ అయింది. థర్స్డే చూస్తే -200 నుంచి +50 పాయింట్స్ దాకా రికవర్ అయింది. ఓకే. సో ఇలాంటి వాలటాలిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే గోల్డ్లో కొంచెం ఎక్కువ పెడతారు, అంటే గోల్డ్లోనే 50% దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఓకే. మళ్ళీ మార్కెట్ స్టెబిలైజ్ అయింది అనుకున్నప్పుడు గోల్డ్లో కొద్దిగా రీబ్యాలెన్సింగ్ చేస్తారు, అంటే గోల్డ్ అమ్మేసి మళ్ళీ ఈక్విటీ కొంటారు. ఓకే సార్, ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, అంటే గోల్డ్ ఈటీఎఫ్స్ నిజంగా కూడా మనకు అంటే తక్కువ రేట్లో ఉంటాయి, లాభాలు నిజంగా గోల్డ్ ఈటీఎఫ్లు పెట్టి లాభాలు తీసుకునే వాళ్ళు ఉన్నారా? గోల్డ్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా?
డెఫినెట్ గా గోల్డ్ లాస్ట్ 1 ఇయర్ చూస్తే 30% రిటర్న్ ఇచ్చింది. మ్మ్. లాస్ట్ ఆ, 2 ఇయర్స్ లో గోల్డ్ డబుల్ అయింది. అంటే గోల్డ్ ఈటీఎఫ్ సార్ నేను చెప్పేది ఓన్లీ. గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ రేట్ ఎలా ఉందో ఈటీఎఫ్ రేట్ కూడా అలాగే ఉంటుంది. ఓకే ఓకే రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. గోల్డ్ ఎంత రిటర్న్ ఇస్తే ఈటీఎఫ్ అంతే రిటర్న్ ఇస్తాయి. ఓకే ఓకే కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే ఏది తక్కువ ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఏది ఉందో చూసుకోవాలి. అలాగే ట్రాకింగ్ ఎర్రర్ కూడా తక్కువ ఏది ఉందో ఆ ఫండ్ చూసుకోవాలి. మనకి డీటెయిల్స్ దొరుకుతాయి. ఓకే సో మనకి ఇంటర్నెట్లో ఈ డీటెయిల్స్ దొరుకుతాయి. ఒకటి వచ్చేసి డెఫినెట్గా లో ఎక్స్పెన్స్ రేషియో చూసుకోవాలి. గోల్డ్ ఎవరైనా ఒకేలాగా మేనేజ్ చేస్తారు, 99% సేమ్ ఉంటుంది. సో లో ఎక్స్పెన్స్ రేషియో ఎవరు తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఇస్తే వాళ్ళ దాంట్లో మనం బై చేయొచ్చు వితౌట్ డౌట్. ఓకే. రెండోది వచ్చేసి ట్రాకింగ్ ఎర్రర్ చూసుకోవాలి. లో ట్రాకింగ్ ఎర్రర్ ఉండాలి. సో లో ట్రాకింగ్ ఎర్రర్ ఉంటే ఏమవుతుందంటే గోల్డ్ పెరిగితే మన ఫండ్ కూడా పెరిగిద్ది. ఓకే. అదే కొద్దిగా హై ట్రాకింగ్ ఎర్రర్ ఉంది అనుకోండి, కొన్నిసార్లు గోల్డ్ పెరుగుతుంటుంది, మన ఫండ్ పెరగదు. ఎందుకంటే ఫండ్ మేనేజర్ సరిగా ఇన్వెస్ట్ చేయడు. అంటే ఉన్న అమౌంట్లో 100% ఇన్వెస్ట్ చేయకుండా 50% గోల్డ్ ఇన్వెస్ట్ చేసి 50% క్యాష్లో ఉంటాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దానికోసమని కొద్దిగా లో ట్రాకింగ్ ఎర్రర్ ఒకటి చూసుకోవాలి. ఇలా చూసుకుంటే ఆ 2 ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ గోల్డ్ కూడా రిస్క్ ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంచెం కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు. మేబీ మళ్ళీ మార్కెట్స్ అన్ని రివైవ్ అయ్యి మన ఇండియా 25th నుంచి మన ఇండియా మీద 50% టారిఫ్ ఉంది, రేపది ఏమైనా చర్చల ద్వారా మనం మళ్ళీ తగ్గిస్తే డెఫినెట్గా మళ్ళీ గోల్డ్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం మళ్ళీ ఇప్పుడే మొత్తం కొనేస్తే అప్పుడు కొనడానికి ఏమి ఉండదు. అందుకని ఒక ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే లాంగ్ టర్మ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం మల్టీ అసెట్ ఫండ్ ద్వారానే వెళ్ళాలి. సార్ ఇంకోటి గోల్డ్ ఎంసీఎక్స్ ఇంట్రాడే చేస్తుంటారు, అంటే అది ఎంతవరకు చేస్తారు? ఇంట్రాడే చేయొచ్చా గోల్డ్ త్రూ? గోల్డ్ ఇంట్రాడే అనేది చాలా చాలా రిస్కీ, హై రిస్కీ. సో గోల్డ్ అనేది మనం సాటర్డే కూడా చేసుకోవచ్చు కావాలంటే. అంటే చాలా గ్లోబల్ మార్కెట్ కాబట్టి 24/7 ఉంటుంది గోల్డ్. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే హై రిస్కీ, హై వాలటాలిటీ, ఒకటే అసెట్ కాబట్టి ఎవరైనా లాట్స్లో చేస్తుంటారు. కొన్ని క్రోర్స్ ఆఫ్ లాట్స్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు 10 grams గోల్డ్ కూడా ఎంసీఎక్స్లో బై చేయొచ్చు, అది కూడా వచ్చింది కదా సార్? అవును, బై చేయొచ్చు ఎంసీఎక్స్లో కూడా. అంటే ఎంసీఎక్స్లో మనం లాట్స్ ప్రకారం బై చేయాలి. ఓకే. గోల్డ్ మనం 10 grams 1 grams బై చేయడానికి లేదు. అంటే గోల్డ్ ఇంట్రాడే సేఫ్ కాదంటారు? సేఫ్ కాదు, చాలా లాట్స్లో బై చేయాలి. లాట్స్లో బై చేయాలంటే మనకి ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి. సపోజ్ ఫ్యూచర్లో బై చేయాలన్నా కూడా మార్జిన్ కూడా హై కావాలి. అంటే సపోజ్ అట్లీస్ట్ 1.5 lakhs మార్జిన్ కావాలి. ఓకే. ఏమన్నా ప్రాబ్లం వచ్చి అంటే ఇప్పుడు సపోజ్ నైట్ మార్కెట్ మనం సరిగ్గా గమనించము, సడన్ గా ట్రంప్ టారిఫ్స్ అన్ని ఆపేస్తున్నానంటే నైట్ గోల్డ్ 2-3% పడిందంటే ఫ్యూచర్స్ 2-3% అంటే ఆల్మోస్ట్ 10%, 15% ఒక రోజులో ఒక నైట్ లో వెళ్ళిపోతాయి మొత్తం మనకు తెలియకుండా. ఓకే. సో అదే డైరెక్ట్ బై చేసినా కూడా ఒక అట్లీస్ట్ మనకి 10,000 లాస్ వచ్చే అవకాశం ఉంది. అందుకని డెఫినెట్ కమోడిటీస్ లో బై చేయకూడదు. ఎవరైతే వాచ్ చేస్తుంటారో 24/7 మార్కెట్ ని, టెక్నికల్స్ ని, చార్ట్స్ ని చూసుకొని చేస్తారో వాళ్ళే ఎంసీఎక్స్ లో ట్రేడ్ చేయాలి తప్పితే నార్మల్ కామన్ పీపుల్ కంపల్సరీగా ఈటీఎఫ్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకుంటే చాలు. ఫండ్ మేనేజర్ చూసుకుంటాడు అదంతా. ఓకే సార్. ఇంకోటి ఇప్పుడు నార్మల్ పీపుల్ అంటే జనరల్ ఇన్వెస్టర్లు కానీ అంటే హౌస్కి సంబంధించి, ఇంటికి సంబంధించి ఎక్కువగా ఉంటుంటారు గోల్డ్. అలాంటి వాళ్ళు గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయాలి అంటే పెళ్ళిళ్ళ కోసం అని కానీ వేరే ఇతరత్ర పండుగల కోసం అని కానీ కొంటుంటారు. అలాంటి వాళ్ళు ఎలాంటి గోల్డ్ కొంటే సేఫ్? అంటే జనరల్ ముందు నుంచి ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు, అలాంటి వాళ్ళు ఎలాంటి ప్లాన్ చేస్తే బెటర్ గోల్డ్కి? వాళ్ళు ఫస్ట్ నుంచే మంత్లీ ఈటీఎఫ్ ఎస్ఐపి రూపంలో కానీ ఇన్వెస్ట్ చేసుకొని ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. యాక్చువల్గా ఈ టైంలో హ్యాపీగా సేల్ చేసుకొని అమౌంట్ తీసుకోవచ్చు. ఇది హైలో ఉంది కాబట్టి తీసుకోవచ్చు. వచ్చేది ఎట్లా మనకు తెలిసిందే, ఫెస్టివల్ సీజన్, ఓకే, మ్యారేజ్ సీజన్, ఫెస్టివల్స్ అన్నీ ఇప్పుడు వస్తాయి. సో కంటిన్యూస్ గోల్డ్ డెఫినెట్గా పైకి వెళ్ళే అవకాశమే ఉంది. సో అంటే ట్రంప్ టారిఫ్లు కానివ్వండి, మార్కెట్ వాలటాలిటీ కానివ్వండి, మన ఫెస్టివల్ సీజన్ కానివ్వండి, ఇలాంటివి చాలా అప్కమింగ్ ఏంటంటే మనకి మార్కెట్లో డెఫినెట్గా గోల్డ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు హైలో ఉన్నప్పుడు కొద్దిగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్ చేయండి అని చెప్తాను. ఓకే సార్. ఇప్పుడు సిల్వర్ విషయానికి వస్తే సిల్వర్ కూడా సిల్వర్ ఫ్యూచర్ గోల్డ్ అని అంటున్నారు. అంటే సిల్వర్ మీద ఎక్కువ ఎందుకు ఇంత ట్రెండింగ్ అయిపోయింది? సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది? సిల్వర్ ఏంటంటే గోల్డ్ మీద గోల్డ్ పెరిగినంత ఫాస్ట్గా పెరగలేదు. ఓకే. అంటే ఒకనొక టైంలో అంటే అరౌండ్ 2000 ఆ టైంలో 4,000 గోల్డ్ ఉంటే సిల్వర్ 22,000 ఉంది 10 grams. సో
అదే ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ రెండు సమానం ఉన్నాయి. 10 గ్రామ్స్ 1,04,000 ఉంటే 1,10,000 ఉంది సిల్వర్. ఓకే. 1,15,000 ఉంది. సో చాలా దగ్గరికి వచ్చేసాయి. హుహు. అంటే గోల్డ్ చాలా ఫాస్ట్ పెరిగింది. 4,000 నుంచి ఆల్మోస్ట్ 10 గ్రామ్స్ గోల్డ్ 4,000 నుంచి 1,04,000 దాకా వచ్చేసింది. హుహుహు. అంటే సిల్వర్ ఎందుకు సిల్వర్ సడన్‌గా సిల్వర్ పైన ఇంత ట్రెండింగ్ అయింది? అంటే ఎక్కువ గోల్డ్ కంటే ఎక్కువ సిల్వర్ కొంటున్నారని కూడా కొన్ని ఆర్టికల్స్ చెప్తున్నాయి. అవును. ఇప్పుడైతే సోలార్ ప్యానెల్స్‌లో సిల్వర్ వాడడం మొదలుపెట్టారో, హ్మ్. సో డెఫినిట్‌గా అంత గ్లోబల్ డిమాండ్ పెరిగింది. సో ఆల్రెడీ డెఫినిట్‌గా దాన్ని మన ఇండియాలో అయితే ఇప్పటికి కూడా కొంతమంది ఇంకా ఒక ఆర్నమెంట్ లాగే చూస్తున్నారు. హ్మ్. కానీ గ్లోబల్ వైడ్‌గా ఏందంటే చైనాలో వాటిలో ఎక్కువ సిల్వర్ డిమాండ్ ఉంది సోలార్ ప్యానెల్స్‌కి. సోలార్ ప సోలార్ ప్యానెల్స్ ప్రిపేర్ చేయడానికి సిల్వర్ లైన్స్ కావాలి. ఓకే. సో ఇవి హ్యూజ్ డిమాండ్ ఉంది. ఎందుకంటే రేపు ఫ్యూచర్ అంతా మాక్సిమం సోలార్‌కి, ఈవీకి వెళ్ళిపోవాల్సిందే. హుహు. ఎందుకంటే ఫిజికల్ పవర్ మనకి ఎక్కువ కాస్ట్ పడుతుంది. ఓకే. నార్మల్ కోల్ పవర్ చూసుకుంటే మనకి చాలా ఎక్కువ కాస్ట్ పడుతుంది. అదే వేరే మనం డైరెక్ట్‌గా ఏ విధంగా కూడా జనరేట్ చేసినా కూడా సోలార్ ప్యానెల్స్ ద్వారా జనరేట్ అయ్యే ఏదైతే పవర్ ఉందో అది చాలా చీప్. హుహు. ఓకే. అలాగే ఎన్విరాన్మెంట్‌కి కూడా చాలా మంచిది. గ్రీన్. మనకు ఓకే. తెలిసినట్టే కంట్రీస్ అన్నీ ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ గురించి డెఫినిట్‌గా ముందు జాగ్రత్తగా కంపల్సరీగా మనకి ఈవీ సైడ్ లేదంటే మనకి సోలార్ సైడ్ వెళ్తున్నారు. ఓకే. అలాంటప్పుడు కంపల్సరీగా డిమాండ్ ఇంకా గ్లోబల్‌లో చాలా పర్సెంట్ పెరగాలి. ఇప్పుడు 10% ఉంది గ్లోబల్. 90% సోలార్ రావాలి. హుహు. అలాంటప్పుడు సిల్వర్‌కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఫ్యూచర్‌లో. సార్ కొన్ని ఆర్టికల్ చెప్తున్నాయి ఈ సంవత్సరంలోనే 2,00,000 రీచ్ అయినా ఆశ్చర్యం లేదు గోల్డ్ అంటున్నారు. అవుతుందా? గోల్డా? గోల్డ్. గోల్డ్ ఏమో గాని సిల్వర్ రీచ్ అవ్వచ్చండి. అవునా? ఓకే. గోల్డ్ మేబీ 1,25,000 నేను ఎక్స్‌పెక్ట్ చేస్తాను 1 ఇయర్‌కి. హ్మ్. ఇప్పుడు 1,04,000 ఉంది. మేబీ 1,25,000 లేదంటే 1,30,000 హ్మ్. మాక్సిమం వెళ్ళొచ్చు. అంతకన్నా ఎక్కువ వెళ్ళకపోవచ్చు. హుహు. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్సే గోల్డ్ డబుల్ అయింది. ఓకే. ఓన్లీ ఏందంటే ఈక్విటీకి హెడ్జ్ కాబట్టి గోల్డ్ హ్మ్. డెఫినెట్‌గా కొంచెం మన పోర్ట్‌ఫోలియోలో ఉండొచ్చు గానీ 15% వరకు గానీ, ఈక్విటీ అంత హై రిటర్న్ అయితే ఇవ్వలేదు గోల్డ్ స్టిల్ ఇప్పటికి గూడా. ఓకే. సో, సో కంపేర్ టు అంటే లాస్ట్ 20 ఇయర్స్, 25 ఇయర్స్ యావరేజ్ చూస్తే గోల్డ్ ఈక్విటీ కన్నా ఎక్కువేమి ఇవ్వలేదు. కానీ హ్మ్. మొత్తం అమౌంట్ ఇప్పుడు గోల్డ్‌లో పెట్టి కూర్చుంటే రేపు 90,000కి వచ్చిందనుకోండి. హ్మ్. సడెన్‌గా ట్రంప్ కొద్దిగా సైలెంట్ అయ్యి ఆల్రెడీ యూఎస్‌లో చూస్తే ఇన్‌ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది. ఓకే. అంటే ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. ఆల్రెడీ మన ఇండియాది గూడా మన ఎయిత్ నుంచి వచ్చింది. అలాగే అన్ని కంట్రీస్‌కి గూడా రేపు చైనాకి రేపటి నుంచి వస్తుంది. చాలా కంట్రీస్‌కి గూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాబట్టి ఇన్‌ఫ్లేషన్ రేట్స్ పెరిగినాయి అనుకోండి హ్మ్. యూఎస్‌లో. ఓకే. మళ్ళీ ట్రంప్ ఏమన్నా వెనక్కి తగ్గాడనుకో టారిఫ్‌లో హ్మ్. గోల్డ్ మళ్ళీ 90,000 వస్తది. ఓకే. సో, సార్ ఇక చెప్పండి సార్. అప్పుడు మనం బై చేయడానికి అవకాశం తక్కువుంటది. మనం మొత్తం ఇప్పుడే ఇన్వెస్ట్ చేస్తే. ఓకే సార్. సార్ ఇక నెక్స్ట్ ఉంటే ఇప్పుడు మెయిన్ డిజిటల్ అసెట్‌గా పేరొందిన క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడదాం. ప్రెజెంట్ క్రిప్టో కరెన్సీ ఎలా ఉంది సార్? అండ్ ఈ వీక్‌లో క్రిప్టో కరెన్సీ అప్డేట్స్ ఏంటి? క్రిప్టో కరెన్సీ డెఫినిట్‌గా మన ఇండియాలో అయితే లీగలే మనకు తెలిసినట్లే లీగల్ అయిపోయింది. ఓకే. గవర్నమెంట్ వచ్చేసి 30% టాక్స్ ప్లస్ 1% సెస్ ప్లస్ 4% ఎడ్యుకేషనల్ సెస్ మొత్తం 35% తీసుకుంటుంది గవర్నమెంట్ హ్మ్. ప్రాఫిట్‌లో. ఓకే. సో, మనకి లాస్ వస్తే రూ. 1 కూడా గవర్నమెంట్ భరించదు. హుహు. అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఈక్విటీలో లాస్ వస్తే మన గెయిన్స్‌కి అగైనెస్ట్‌గా మనం టాక్స్ సేవ్ చేసుకోవచ్చు. ఓకే. అదే ఏ క్యాపిటల్ డెట్ అయినా కూడా ఎక్కడైనా మనకు లాస్ వస్తే మళ్ళీ వేరే అసెట్‌లో లాస్‌ని ఇక్కడ డెట్‌లో కూడా కవర్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక ల్యాండ్ కొని అమ్మాం లాస్ వచ్చింది. డెట్ ఫండ్‌లో ప్రాఫిట్ వస్తే మ్యాచ్ చేసుకోవచ్చు క్యాపిటల్ అసెట్. హుహు. అలాగే ఈక్విటీ లాసెస్ నుంచి ఈక్విటీ ప్రాఫిట్‌లోకి మనం మ్యాచ్ చేసుకోవచ్చు. కానీ ఎవరైనా సపోజ్ క్రిప్టోలో వచ్చారు. 10,000 లాభం వచ్చినాయి. నెక్స్ట్ రోజు ఒక 15,000 లాస్ వచ్చిందనుకోండి. హ్మ్. ఆ 2 మ్యాచ్ చేయలేం. మళ్ళీ 10,000కి 35% 3,500 గవర్నమెంట్‌కి కట్టాల్సిందే. ఓకే. సార్ సో, ఇప్పుడు అంటే చెప్పండి సార్. అందుకనే అది అంత పెద్ద అట్రాక్టివ్ అసెట్ కాదు. కాకపోతే ట్రంప్ ఏందంటే ఒక బిల్ పెట్టాడు. హ్మ్. ఆ బిల్ వల్ల ఏమైందంటే పెద్ద పెద్ద కాయిన్స్ పెరిగే అవకాశం ఉంది. టాప్ 10 కాయిన్స్‌కి డిమాండ్ ఉంటుంది. ఓకే. అంటే మీరు చెప్పేది అంటే మనం ఇన్వెస్ట్‌మెంట్ గాని, ట్రేడింగ్ గాని క్రిప్టోలో చేయొచ్చా? క్రిప్టోలో చేయొచ్చు. కానీ అదే నేను ఇందాక చెప్పినట్టు ప్రాఫిట్ వస్తే 35% గవర్నమెంట్‌కి కట్టాలి. ఓకే. అదే లాస్ వస్తే రూ. 1 కూడా గవర్నమెంట్ భరించదు.
ట్యాక్స్ వచ్చిన ప్రాఫిట్ లో తీసేసుకుంటుంది, లాస్ వచ్చినప్పుడు గవర్నమెంట్ పట్టించుకోదు. ఓకే దానికన్నా ఈక్విటీ మంచి, ఐ మీన్ నిఫ్టీలోను, బ్యాంక్ నిఫ్టీలోను చేసుకోవడం బెటర్ ట్రేడింగ్ ఏమైనా చేయాలంటే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్. సో ఇది గోల్డ్ అండ్ సిల్వర్ గురించి అప్డేట్స్ అండ్ క్రిప్టోకి సంబంధించిన కూడా అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.